మన హిందూ పురాణాలలోని చాలా కథల ప్రకారం శివుడు పార్వతీదేవిని శపించాడు అని అంటుంటారు. అసలు ఏ కారణం వల్ల శివుడు పార్వతీదేవిని శపించాల్సి వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పూర్తిగా విన్న తర్వాత నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. మీరు చేసే ఒక్క లైక్ మరియు చిన్న కమెంట్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక కథలోకి వెళితే, వాస్తవానికి శివుడు పార్వతీదేవిని కోపంతో శపించలేదు. కానీ పార్వతీదేవి చర్యల పట్ల శివుడు తన తీవ్ర అసంతృప్తిని చూపించడాన్ని మనం సాంప్రదాయ కోణంలో చెప్పాలంటే శిక్ష యొక్క రూపంగా శపించడమని అన్నారు. ఇక అసలు కథలోకి వెళ్తే, ఒకరోజు కైలాసంలో శివుడు పార్వతీదేవికి వేదజ్ఞానాన్ని చెబుతూ ఉంటాడు. కానీ కాసేపటికే పార్వతీదేవి అశ్రద్ధతో ఆవలిస్తూ తన తలని పక్కకు తిప్పుకుంటుంది. దాన్ని గమనించిన శివుడు ఒక్కసారిగా ఆవేశంతో, నేను ఇంత కష్టపడి నీకు వేదాల గురించి వివరంగా చెబుతూ ఉంటే నీవు మాత్రం అదేదీ ఆలోచించకుండా అశ్రద్ధ వహిస్తావా? కాబట్టి కష్టం విలువ నీకు తెలియడం కోసం ఒక మత్స్యకారుని కుటుంబంలోకి వెళ్ళి ఆ ఇంట నువ్వు పెరగాల్సి ఉంటుంది అని చెప్పి శపిస్తాడు. అలా భూలోకంలో జన్మించిన పార్వతీదేవిని ఒక మత్స్యకారుడు చూసి తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆ విధంగా అతని ఇంట్లోనే పెరుగుతూ మత్స్యకారునితో పాటే చేపలు పడుతూ పడవలు నడుపుతూ తన జీవన శైలిని కొనసాగిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే అటు కైలాసంలో పార్వతీదేవి లేకపోవడం వల్ల శివుడు మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. శివుడు బాధపడటాన్ని గమనించిన నంది శివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, మీరు పార్వతీమాతని తిరిగి కైలాసానికి పిలవవచ్చు కదా అని అడుగుతాడు. దానికి శివుడు నందితో, పార్వతీదేవి భూలోకంలో ఒక మత్స్యకారుని కుటుంబంలో పెరుగుతుంది. కాబట్టి ఆమె ఒక మత్స్యకారుణ్ణి వివాహం చేసుకుంటేనే తనకి శాప విమోచనం జరుగుతుంది అని చెప్పి శివుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ శివుడు బాధపడటాన్ని చూసి భరించలేకపోతాడు నంది. ఎలాగైనా సరే శివపార్వతులను తిరిగి కలపాలని నిర్ణయించుకుంటాడు. దానికోసం ఒక పథకాన్ని వేసుకుంటాడు. ఆ పథకం ప్రకారం నంది భూలోకాన్ని చేరుకొని ఒక పెద్ద తిమింగలం రూపంలోకి మారి మత్స్యకారుల తీరాన్ని మొత్తం ధ్వంసం చేసి వారి పడవలన్నీ నాశనం చేస్తుంది. దాంతో మత్స్యకారుల నాయకుడు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే ఆ తిమింగలాన్ని బంధిస్తారో వారికి తమ కుమార్తె అయిన పార్వతిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు. ప్రకటన గురించి తెలుసుకున్న ఎంతోమంది మత్స్యకారులు ఆ తిమింగలాన్ని బంధించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎవరి వల్ల కాకపోవడంతో ఇదంతా తన మనోనేత్రంతో గమనిస్తున్న శివుడు భూలోకంలోకి ఒక మానవ రూపాన్ని ధరించి వస్తాడు. తీర ప్రాంతానికి వెళ్ళి ఆ తిమింగలాన్ని బంధించి మత్స్యకారులకు అప్పగిస్తాడు. అలా మానవ రూపంలో శివపార్వతులకి వివాహం జరుగుతుంది. ఇక వివాహం జరగడంతో పార్వతీదేవి తన శాపం నుండి విముక్తురాలవుతుంది. ఇక శివపార్వతులిరువురు తమ యథారూపంలోకి మారి అక్కడున్న వారందరినీ ఆశీర్వదించి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతారు. ఇది కదా అసలైన ప్రేమంటే. హర హర మహాదేవ శంభో శంకర. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.